సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు 1 సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి కేబినెట్ లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత కేబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ గారు, మరి మొత్తం జిల్లా కలెక్టర్లు 1,03,000 మంది ఎన్యూమరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ఈ కేబినెట్ సబ్ కమిటీ ద్వారా మేము మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా మేము అభినందిస్తున్న ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారిని మాట్లాడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. పెద్దలు చెప్పినట్టుగా 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా